ఈవేళ జంతికలండి. క్రిస్పీగా నూనె లాగకుండా ఎంత బాగా వస్తాయో ఈ వీడియో చూసేయండి. ఇదిగోండి, 1 కప్పు తీసుకున్న గుల్లశనగపప్పు. దీనికన్నా ఎక్కువ వేసిన వరిపిండి తక్కువై గుల్లశనగపప్పు ఎక్కువ అయితే నూనె బాగా లాగేస్తుంది. అలాగే జంతికలు కూడా బాగా రావన్నమాట. అందుకని 1/2 కేజీ వరిపిండికి 1/4 కేజీలో సగం గుల్లశనగపప్పు. అలాగే దీంతోపాటు కొంచెం జీలకర్ర, కొంచెం అని కాదు కానివ్వండి, ఎక్కువ వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర జంతికల్లోకి. ఇదిగోండి, మనకి సరిపడా ఎంత అవుతే అంత జీలకర్ర నేను ఎక్కువే వేస్తాను. అలాగే నువ్వుపప్పు, సరిపడా అంత నువ్వుపప్పు వేసుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, నీళ్ళు మనం పొయ్యి మీద పెట్టుకుందాం. చూడండి, అలాగా బాయిల్ అవ్వాలి వాటర్. ఇప్పుడు ఆ పిండిలో ఈ వాటర్ పోసుకుని జంతికల పిండి గట్టిగా కలుపుకుందాం. ఇదిగోండి, ఇలా కలుపుకుందాం. వాటర్ కొంచెం పోసుకుందాం. ఒకవేళ వాటర్ సరిపోలేదనుకోండి, మళ్ళీ వాటర్ హీట్ చేసుకుని మళ్ళీ కలుపుకోవాలి, కానీ చన్నీళ్ళు మాత్రం కలపద్దు. చూడండి, ఇంకో ఇలాగ గట్టిగా కలుపుకోవాలి. ఇది చాలా వేడిగా ఉంది కదా పిండి, ఒక అరగంట సేపు మూత వేసి పక్కన పెట్టేస్తాను. ఇలా పెట్టడం వల్ల పిండిలో ఉన్న ఏమన్నా గట్టిదనం ఉంటే పోతుంది. ఆ పిండి కూడా కొంచెం క్రిస్పీగా తయారవుతుంది అన్నమాట. దానికోసం ఒక అరగంట సేపు మూత వేసి పక్కన పెడతాను. ఇదిగోనండి, జంతికల గొట్టం ఈ షేప్ ఉన్నది తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ పిండి తీసుకుని ఇందులోకి వేసుకోవాలి. ఇలాగా గట్టిగా ఉందనుకోండి, మనం వాటర్లో చెయ్యి ముంచి ఆ పిండిని ఇలా ముద్ద చేసుకుని వేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు జంతిక ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇదిగో చూసారా, ఇది పెట్టుకుని దీని మీద చిన్న జంతిక వేస్తాం. అదిగోండి, ఇలా జంతిక వేసుకుని అది నూనెలోకి వేస్తాం అన్నమాట. ఇదిగో ఇలా వేసుకోవాలి జంతికి. ఇదిగోండి, జంతికి ఈ నూనెలో ఇలా వేస్తాం అన్నమాట. అది ఇదిగోండి, ఈ జంతికి చూసారా ఎలా తేలిపోయిందో, కలర్ కూడా ఎలా వచ్చిందో. ఇలాగా కలర్ రావాలన్నమాట. అలాగే ఇంకా ప్లేస్ ఉంది కదా, మళ్ళీ వేసుకుందాం. ఇదిగోండి, చూడండి ఎంత బాగా వచ్చాయో జంతికలు. మీరు కూడా పిండి ఇలాగే కలుపుకోవాలి. అలాగే నా ఛానల్ అందరూ ఇలా సబ్స్క్రైబ్ చేస్తా, ఎంకరేజ్ చేస్తూ ఉంటే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను.